to Career Post. Today we will see about GDS to PA, Postman and MTS examinations, PO Guide Part 1. That earlier we have covered 2 videos, beginner classes. Now this is the third class with class 12 to 31. ఆల్రెడీ 2 వీడియోస్ చూస్తున్నాము పిఓ గైడ్ పార్ట్ 1 సంబంధించి. చాలామంది అడుగుతున్నారు సిలబస్ మారుతుందా అదే ఉంటుందా అని చెప్పేసి. సిలబస్ అయితే అదే ఉంటుందండి. అయితే మీకు ఒక చేంజ్ అయితే మీకు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో జనరల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు పిఓ రెగ్యులేషన్స్ అనేటువంటివి చేంజ్ అయినాయి కాబట్టి దాని మీద ఒక 3 వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒక క్లాసు అలాగే 2 MCQs సంబంధించి కూడా అవన్నీ కూడా మీరు చదువుకుని ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పిఓ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో రిఫ్లెక్ట్ అవుతాయి 2025 ఎగ్జామినేషన్స్ సంబంధించి. కాబట్టి అవి థరోగా ఉండాలి. ఎందుకంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ వెబ్సైట్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్స్లో మనకి పిఓ రెగ్యులేషన్స్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ అవుతాయి కాబట్టి ఆ చేంజెస్ అన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు. కొన్ని లెటర్కి సంబంధించి కానీ వెయిట్ 5 grams అని ఇట్లాంటివన్నీ మార్చారు. ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అదంతా కంప్లీట్ అయ్యే వరకు మీకు ఆ పిఓ రెగ్యులేషన్స్లో ఉన్నాయన్నీ కూడా అందులో ఇన్కార్పొరేట్ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా చూస్తే మీకు ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది సిలబస్, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రూలింగ్స్ ఇవి. ఇందులో మనము ఫ్రాంకింగ్ మెషిన్ వరకు కవర్ చేసాం. ఫ్రాంకింగ్ మెషిన్ సంబంధించి కొన్ని MCQs అయితే ఇచ్చున్నాను, సపరేట్ వీడియో, దాన్ని ట్యాగ్ చేస్తాను, అది చూడండి. ఇంకా కాదు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కనుక మీరు కామెంట్స్లో పెడితే కనుక ఓల్డ్ ఫ్రాంకింగ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ RMFM గురించి కూడా మనకి సిలబస్ 2025లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పాత దాంట్లో ఇస్తున్నారు, ఒక్కొక్కసారి కొత్త దాంట్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి 2 కూడా తెలుసుకుని ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో 12th నుంచి ఇప్పుడు చూద్దామండి. 12th క్లాస్ వచ్చేసరికి ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్. దానిలో మనకి ఏదైతే మనకి జనరల్గా పాతప్పుడు మనకి స్టాంప్స్ కొనుక్కొని ఆ స్టాంప్స్ని కవర్ మీద అంటించడం అనేటువంటిది ఉండేది. అలా కాకుండా ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అంటే స్టాంప్స్ అంటించకుండా కూడా ఆర్టికల్స్ని ట్రాన్స్మిట్ చేసేటువంటి సదుపాయం అనమాట. దాన్ని ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అంటారు. ఇప్పుడైతే మనము PRC అంటున్నాం, పోస్టేజ్ రిలీజ్ ఇన్ క్యాష్ అంటున్నాం, PRC. అది మనకి MPCM కౌంటర్లో తీసుకుంటే అది PRCలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అమౌంట్ తీసుకుని కూడా మనం RL బుక్ చేస్తాము, స్పీడ్ పోస్ట్ బుక్ చేస్తాము. దాన్నే మనం ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ కింద మనం అనుకోవచ్చు అనమాట. ఇదివరకు అది ఉండేది కాదు. ఇప్పుడు దానికి ఒక రూల్ అయితే ఉండేదన్నమాట. అదేంటనమాట, హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిట్ చేస్తారా పోస్ట్ ఆఫీస్లో కొన్ని ఫర్మ్స్కి సంబంధించి 500 ప్యాకెట్స్ అట్ ఏ టైమ్ బిగ్ సిటీస్లోను, అలాగే 250 ప్యాకెట్స్ అట్ ఏ టైమ్ ఇన్ స్మాల్ టౌన్స్లో పోస్ట్ చేస్తే అక్కడ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అనేది హెడ్ ఆఫ్ ద సర్కిల్ పర్మిట్ చేసేవాళ్ళు అనమాట. పాతప్పుడు ఇది 1986లో రాశారు. ఇది పిఓ గైడ్ పార్ట్ 1 అనేది ఇంకా రివైజ్ కాలేదు. కాబట్టి ఇది మనం అలా చదువుకోవాలి. ఎగ్జామినేషన్ సంబంధించి ఇందులో నుంచి క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అది తప్పదు చదువుకోవడానికి. Certain post offices in Bombay, Calcutta, Madras, Nagpur and Delhi are also authorized by the head of the circle to realize the postage and registration fee on ordinary registered articles of letter mail in cash, provided the senders uses a special registered journal for booking of registered articles and the total number of articles of same weight, same type and weight to be registered at one time in not less than 50. ఇక్కడ మనం చూసాము ప్యాకెట్స్ అయితే కనుక బిగ్ సిటీస్లో 500, 250 అనేటువంటిది స్మాల్ సిటీస్కి అని చెప్పేసి స్మాల్ టౌన్స్లో ఈ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ని HOC అనేవారు మనకి హెడ్ ఆఫ్ ద సర్కిల్ CPMG గారు అలో చేస్తారు. ఎక్కడైతే కొన్ని మేజర్ సిటీస్ బొంబాయి, కలకటా, మద్రాస్, నాగపూర్, ఢిల్లీ లాంటిలో హెడ్ ఆఫ్ ద సర్కిల్కి ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఈ పోస్టేజ్ ఇన్ ప్రీపెయిడ్ కింద తీసుకోవచ్చు అనమాట, స్టాంప్ పెట్టించకుండా అనేటువంటిది. స్పెషల్ రిజిస్టర్డ్ జర్నల్స్ ఉంటాయి. ఆ రసీడ్ కనుక అక్కడ దాని మీద అంటిస్తే దానిలో వేసిన అమౌంట్కి స్టాంపుకి సంబంధించిన క్యాష్ ఇచ్చేసినట్టే అనమాట. అలా తీసుకునేవాళ్ళు. దానికి అది కూడా ఎప్పుడు అనమాట, ఒక 50 నాట్ లెస్ దాన్ 50 ఉంటే ఒక ఫర్మ్ దగ్గర నుంచి ఒక 50 కన్నా తక్కువ కాకుండా ఇస్తే, సేమ్ వెయిట్ సేమ్ టైప్ ఉంటే కనుక అలాంటి స్పెషల్ జర్నల్లో రసీట్ ఇవ్వచ్చు అనమాట. అది చెప్పబడి ఉంది. అలాగే facility of prepayment of postage in cash is also available at selected gazetted and HSG post offices to firms or business establishments who post not less than 500 articles at a time in respect of letters. ఇందాక ప్యాకెట్స్కి చూసాము, ఇదేంటంటే లెటర్స్కి అనమాట. లెటర్స్కి అయితే కనుక కొన్ని గజెటెడ్ అండ్ HSG ఇది కూడా అడుగుతాడు.
అది సిటీస్కి చూసాము, బిగ్ సిటీస్లో 500 ప్యాకెట్స్, స్మాల్ సిటీస్లో 250 అని. ఇక్కడ ఏంటంటే గజెటెడ్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో, హెచ్హెచ్జి ఆఫీసెస్లో 500కు తక్కువ కాకుండా లెటర్స్ పోస్ట్ చేసినా కూడా ఇస్తారన్నమాట. అవి ప్యాకెట్స్, ఇవి క్లోజ్డ్ కవర్స్ లెటర్స్ అనమాట. అలాగే ఇన్లాండ్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, అన్రిజిస్టర్డ్ పార్సల్స్ పోస్ట్ కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సిమిలర్ ప్రొసీజర్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ కేస్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కూడా ఉంది. ఇది డీటెయిల్స్ ఆఫ్ విచ్ విల్ బీ ఫౌండ్ ఇన్ క్లాస్ 143లో ఉంటుందని చెప్తున్నాడు. ద ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ postage charges in cash is not available for any other class of articles. Inland letter card, postcards, unregistered parcels, ఈ ప్యాకెట్స్, లెటర్స్ ఇక్కడ చెప్పినట్టు కాకుండా మిగతా వాటికి ఆ ఫెసిలిటీ అనేది లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్కి చేయాలంటే లేదు. అలాగే స్పాయిల్డ్ ఆర్ డీఫేస్డ్ స్టాంప్స్, that special registered envelopes provided by the post office cannot be used for transmission of unregistered postal articles. జనరల్గా ఏంటంటే స్పెషల్ రిజిస్టర్డ్ ఎన్వలప్స్ అని ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే దాని మీద ఆ ఎన్వలప్ మీద ఏదో, ఇప్పుడు సపోజ్ ఈ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి 17 రూపాయలు, 5 రూపాయలేమో పోస్టేజ్ స్టాంపు. ఆ స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్ మీద 22 రూపాయలు, 22.5 రేట్ ఉంటుందన్నమాట. ఆ రూపాయల కవర్ కన్నట్టుగా వస్తుంది. 22.5 రూపాయలు ఇస్తే ఆ స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేటువంటివి ఇస్తారనమాట. అవి ఆర్డినరీ పోస్ట్ వేయకూడదు అని చెప్తున్నారు. ఓకే. అలాగే ద పెర్ఫరేషన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ ఇనీషియల్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ మార్క్స్ ట్రేస్డ్ ఇన్ మైన్యూట్ హోల్స్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ ప్రొవైడెడ్ దే డు నాట్ రెండర్ ఇండికేషన్స్ రిగార్డింగ్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అండ్ ద వాల్యూ ఆఫ్ స్టాంప్స్ ఎలిజిబుల్. ఇక్కడ మనకి పెర్ఫరేషన్ స్టాంప్స్, జనరల్గా మనకి స్టాంప్స్ చుట్టూతా మనకి హోల్స్ ఉంటాయి కదా, దాన్ని పెర్ఫరేషన్ అంటారు. ఆ పెర్ఫరేషన్కి సంబంధించి ఇప్పుడు ఈ ఇట్లా మనకి పెర్ఫరేషన్, ఇంకొక స్టాంప్ ఉంటే మధ్యలో ఉండేదాన్ని ఆ చిల్లుల్ని మనం పెర్ఫరేషన్ అంటారు. ఈ మధ్యలో ఉండేదానికి 2 స్టాంప్స్కి. ఇక్కడ ఈ పెర్ఫరేషన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ ఇనీషియల్స్ ఆర్ అదర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ట్రేస్డ్ ఇన్ మైన్యూట్ హోల్స్. ఇక్కడ ఈ మైన్యూట్ హోల్స్ ద్వారా ఇనీషియల్స్ కానీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఉంటే దాన్ని ఏమి అలౌ చేస్తారు. కానీ ఇక్కడ ఏదన్నా ఈ హోల్స్ ద్వారా ఇక్కడ ఇండియా అని కానీ లేకపోతే బ్రిటన్ అని కానీ ఇట్లా ఏదైనా రాసి ఉంటే దాన్ని ఐడెంటిఫికేషన్, దాన్ని చెడిపేసేటట్టుగా ఈ పెర్ఫరేషన్ ఉంటే మట్టికి అలౌ చేయరనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ద యూజ్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ పోస్టల్ ఫీజ్ with intent to cause loss to the central government of stamp that has already been used for that or any other purpose is an offence under Indian Penal Code. వాడేసినటువంటి స్టాంపులు కానీ పోస్టేజ్ ఫీజు కానీ ఏ రకంగా అయినా కానీ అది మళ్ళీ తీసుకొచ్చి అంటించడం అనేది ఇండియన్ పీనల్ కోడ్స్ ప్రకారము శిక్షార్హులు అని చెప్పేసి చెప్తున్నారు. ఫిక్టీషియస్ స్టాంప్స్ అంటే నకిలీ స్టాంపులు అనమాట. ద మ్యానుఫ్యాక్చర్ అండ్ యూసేజ్ ఆఫ్ ఫిక్టీషియస్ స్టాంప్స్ ఫర్ ఎనీ పర్పస్ వాట్స్ ఎవర్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఫిక్టీషియస్ స్టాంప్స్ వాడటం అనేటువంటిది ఏ రకంగా అయినా కూడా ప్రొహిబిట్ చేస్తున్నారు. అది పనిషబుల్ అండర్ అఫెన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఇందాక పనిషబుల్ అని చెప్పేసి చూసాము. వాడిన స్టాంపులు ఇదేంటంటే ఫేక్ స్టాంప్స్ అనమాట. ఫేక్ స్టాంప్స్ కనుక ముద్రించి వాడితే దాన్ని సెక్షన్ 263A ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్లో పనిషబుల్ అనమాట. రీప్రొడక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఈజ్ హవెవర్ అలౌడ్ ఫర్ ఇలిస్ట్రేషన్ పర్పసెస్ ఇన్ ఫిలాటలిక్ పబ్లికేషన్స్ ఆర్ ఇన్ అన్ ఆర్టికల్ ఆర్ సెక్షన్ రిలేటింగ్ టు హోల్లీ postage stamps that may appear in publication or general character. Such productions however may only be in black. ఇది బ్లాక్ అనేది ఇంపార్టెంట్. రీప్రొడక్షన్ ఆఫ్ స్టాంప్స్ అంటే స్టాంప్స్ని యొక్క జిరాక్స్ తీసి కానీ లేకపోతే కలర్ జిరాక్స్ తీసి కానీ ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అలాంటివి చేసేటప్పుడు అది బ్లాక్లోనే వాడాలి. అది కేవలం ఫిలాటలీ పబ్లికేషన్స్ కోసం కానీ లేకపోతే ఏదైనా పేపర్లో ఆర్టికల్ రాసేటప్పుడు ఆ స్టాంప్ని చూపించాల్సి వచ్చినప్పుడు కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో వాడొచ్చు, కానీ అది బ్లాక్ కలర్లో ఉండాలి. కలర్ జిరాక్స్లో ఉండకూడదు అనేది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ జనరల్ రూల్స్ యాజ్ టు పోస్టింగ్, ప్యాకింగ్ అంటే ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూస్తామన్నమాట. క్లాస్ 15లో ఎవ్రీ లెటర్, ప్యాకెట్ ఆర్ పార్సల్ హ్యాస్ టు బి స్టాంప్డ్ విత్ డేట్ స్టాంప్స్ అట్లీస్ట్ 2 పోస్ట్ ఆఫీసెస్. ఒక పార్సల్ కానీ ప్యాకెట్ కానీ లెటర్ కానీ ఒక ఊరు నుంచి ఏ అనే ఊరు నుంచి బి అనే ఊరికి వెళుతున్నప్పుడు దారిలో మధ్యలో 2 పోస్ట్ ఆఫీసుల యొక్క డేట్ స్టాంప్స్ అయితే కంపల్సరీ ఉండాలంటే డిస్పాచ్ చేస్తున్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్ డేట్ స్టాంపు, రిసీవ్ చేసుకున్నటువంటి బి డేట్ స్టాంపు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా మధ్యలో ఏమన్నా 2-3 ఆఫీసులకి వెళ్తే కూడా వెళ్ళొచ్చు, కనీసం 2 అయితే ఉండాలని చెప్తున్నారన్నమాట.
when wax cloth is used for protection of a parcel or packet or letter, it should be used as an inside cover, and there should at least be sufficient strong paper securely fastened outside the wax cloth to receive the impression of the post office date stamps and any postage stamps which have been affixed to the article. wax cloth మైనపు కవర్ వాడతారు కదా, అలాంటివి వాడితే ఇప్పుడు దాన్ని ప్రొటెక్షన్కి దాని మీద ఇంకొక కవర్ వేయాలి. ఆ కవర్ మీద ఎందుకు వేయాలంటే దాని మీద అంటించే స్టాంపులు కానీ లేకపోతే డేట్ స్టాంపులు కానీ ఆ మైనపు కవర్ మీద పడదు, కాబట్టి అలాంటి కవర్ పెట్టి దాన్ని ప్యాకింగ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. జనరల్ రూల్స్ యాజ్ పోస్టింగ్. సీలింగ్ అనేటువంటి చూద్దాం. ఇందాక ప్యాకింగ్ చూసాం, ఇప్పుడు సీలింగ్ అనమాట. 16 క్లాజ్లో PO Guide Part 1లో the public is advised not to use sealing wax for seals outside unregistered letters. అన్రిజిస్టర్డ్ లెటర్స్కి బయట సీలింగ్ వ్యాక్స్ అనేటువంటిది వాడకూడదు అంటారు. నల్ల వ్యాక్స్ కానీ రెడ్ వ్యాక్స్ ఏదైనా కానీ అన్రిజిస్టర్డ్ లెటర్స్కి సీలింగ్ వ్యాక్స్ వాడొద్దని అడ్వైజ్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ when sealing wax is used for seals outside the unregistered letters or packets, a piece of tissue or other thin paper should be laid on the wax before seal is applied, as otherwise both articles themselves and those with which they come in contact in transit are liable to injury from sealing wax adhering to other articles. ఒకవేళ వేయొద్దు అంటున్నారు అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి. ఒకవేళ వేసి తిరిపో అప్పుడు కేవలము ఒక టిష్యూ పేపర్ అనేటువంటిది, థిన్ పేపర్ అనేది వ్యాక్స్ది వేసే ముందు ఆ వ్యాక్స్ సీల్కి అంటించి వేయాలన్నమాట. లేకపోతే ఇది వేరే దానికి అతుక్కుపోయి ఆ రెండు కూడా పాడైపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్ ఎక్సెట్రా. కాయిన్స్ కానీ, బులియన్ కానీ, ప్రెషియస్ స్టోన్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ కానీ, కరెన్సీ ఆఫ్ బ్యాంక్స్ నోట్స్ కెన్ బి సెంట్ బై ఇన్లాండ్ పోస్ట్ ఓన్లీ ఇన్సూర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ ఇట్లాంటివన్నీ కూడా కరెన్సీ ఇవన్నీ పంపించడానికి వీలు లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మ్యాక్సిమం ఎంత అండి? 1 lakh వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. బీఓలు అయితే 600 వరకు చేసుకోవచ్చు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కరెన్సీ నోట్స్ అయితే మనకి 20,000 వరకు పంపించుకోవచ్చు అనేటువంటిది మన PO రెగ్యులేషన్స్లో కొత్తగా చెప్పబడింది. ఇది రేపో మాపో దాన్ని ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కూడా తీసుకొచ్చి పెడతారు, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. The expression coin does not include cut counterfeit coins remitted on behalf of the currency departments and mint. Expression currency notes does not include defaced notes, notes from which signature has been cut off after cancellation and remitted on behalf of the currency department. ఇక్కడ కాయిన్ అంటే కౌంటర్ఫిట్ కాయిన్ కాదు అని చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. డిఫేస్డ్ నోట్స్ అంటే ఏంటనమాట, ఏవైతే కరెన్సీ నోట్స్ పాడైపోయినాయి ఉంటాయో దాని మీద ఈ కరెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తారన్నమాట. క్యాన్సిల్ చేసేసి క్యాన్సిల్డ్ అని సంతకం పెడతారు, అది డిఫేస్డ్ నోట్ అనమాట. అవి పనికిరావు. అలాంటి వాటిల్ని ఎక్స్ప్రెషన్ కరెన్సీ నోట్స్లో అవి ఉండవు అని చెప్తున్నారు అనమాట. దానికి ఇన్సూరెన్స్ కంపల్సరీ అవసరం లేదు, ఎందుకంటే అవి ఎలాగో అన్యూటిలైజ్డ్ కాబట్టి దానికి అవసరం లేదు అంటున్నారు. అలాగే కాయిన్లో కూడా కౌంటర్ఫిట్ కాయిన్స్, ఏదైతే ఫేక్ కాయిన్స్ దొరికి పంపిస్తూ ఉంటారో వాటికి కూడా ఇన్సూరెన్స్ అవసరం లేదని చెప్తున్నారు. జ్యువెలరీ ఇంక్లూడ్స్ వాచెస్ కంపోజ్డ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ ఆర్ ప్లాటినం. జ్యువెలరీలో ఇక్కడ ఇన్సూరెన్స్ కావాలి అన్న వాటిలో వాచ్ ఏదైనా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాటినం ఉంటే కూడా అది కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. లెటర్ బాక్సెస్ గురించి మాట్లాడుతూ మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఇన్ దీస్ లెటర్ బాక్సెస్. మనము PO రెగ్యులేషన్స్లో చదివినప్పుడు ఈ మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కూడా లెటర్ బాక్స్లో పోస్ట్ చేయకూడదని ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ వేయకూడదు అంటాడు. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పోస్టింగ్ ఇన్ స్పెషల్ లెటర్ బాక్సెస్ దాంట్లో లెటర్ బాక్సెస్ మార్క్డ్ ఫర్ లెటర్స్ ఓన్లీ అని కానీ పైన హెడ్డింగ్తో ఉంటే ఎయిర్ మెయిల్ లెటర్ ఆర్టికల్స్ టు బి పోస్టెడ్ ఓన్లీ దేర్. అక్కడ ఎయిర్ మెయిల్ లెటర్స్ ఓన్లీ అని ఉన్న వాటిలో ఎయిర్ మెయిల్ ఆర్టికల్స్ కానీ లెటర్స్ ఓన్లీ మాత్రమే పోస్ట్ చేయాలి. QMS ఆర్టికల్స్ క్విక్ మెయిల్ సర్వీస్ అనమాట. QMS అంటే షుడ్ బేర్ ఫుల్ పిన్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ డెస్టినేషన్. ఏవైతే క్విక్ మెయిల్ సర్వీస్ ద్వారా పంపించాలో ఆర్డినరీ లెటర్స్ వాటికి పిన్ కోడ్ ఉండాలని చెప్తున్నారు. ప్రజెంటేషన్ ఆఫ్ లార్జ్ అఫీషియల్ అండ్ అదర్ లెటర్స్ ఇన్ బల్క్ అట్ ద విండో ఆఫ్ ద వ్యాన్ ఆర్ పోస్ట్ ఆఫీస్. ఏవైతే పెద్దగా ఉంటాయో ఆర్టికల్స్ పోస్ట్ లెటర్ బాక్స్లో వేయటానికి వీలు పడదో అట్లాంటివి తీసుకొచ్చి అక్కడ మనం కౌంటర్లో ఇవ్వచ్చు అనమాట.
మెయిల్ వ్యాన్లో కూడా ఇవ్వచ్చు. ఆర్టికల్స్ రిక్వైరింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఆర్ఎల్స్ వీపీ ఇన్షూర్డ్ టు బీ ప్రజెంటెడ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మెయిల్. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ హాఫ్ అన్ అవర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎల్ కానీ వీపీ కానీ ఇన్సూర్ కానీ పోస్ట్ ఆఫీస్లో ప్రజెంట్ చేసేది ఎప్పుడు ఉండాలి? హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ మెయిల్ అనమాట. Airmail articles bearing high value adhesive postage stamps may be presented at the counter of the post offices or mail offices for the stamps to be defaced in the presence of the person presenting the articles before the articles are sent for onward transmission. కొన్ని సార్లు మనకి ఎయిర్మెయిల్ ఆర్టికల్స్ అంటే ఫారిన్ కంట్రీస్కి పంపించేవి 1000 రూపాయలు 2000 అట్లాంటి అంత స్టాంపులు వాల్యూ గల స్టాంప్స్ ఉంటాయి కదా, అవి అంటించినప్పుడు అనమాట కస్టమర్ వచ్చి ఇవి నా ముందే డీఫేస్ చేయండి అని కూడా అడగొచ్చు అనమాట. లేకపోతే అవి ఊడిపోయినాయి అంటారు, అది ప్రాబ్లం ఉందేమో అన్న ఉద్దేశంతో అలా అడగొచ్చు. వాళ్ళకి చెయ్యాలన్నమాట పంపించే ముందు. అవి పోస్ట్లో బాక్స్లో వేయండి అని అనకూడదు. Manner of affixing postage stamps. Stamps affixed to a letter or packet must be completely adhering to the article itself and not to the part of its contents or any label, separate label or device tied to or attached to the article. ఇక్కడ మనకి ఏదైతే స్టాంప్స్ అంటిస్తారో దానికి ఖచ్చితంగా ఆ ఆర్టికల్కి అంటించి ఉండాలి స్టాంప్స్. అంతేగాని దాని కంటెంట్స్కి కానీ లేకపోతే ఒక లేబుల్కి స్టాంపులు అంటించడం కానీ లేకపోతే ఆ డివైస్ ఏదన్నా దానికి టై చేసి ఉంటే దానికి కానీ లేకపోతే ఏదైనా ఆర్టికల్ అంటిస్తే దానికి కానీ మీద కానీ స్టాంప్స్ అంటించకూడదు. కేవలం ఆ పక్క ఆ కంటెంట్ కాకుండా ఆ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ మొత్తానికి అంటించాలన్నమాట స్టాంప్స్. ద స్టాంప్ షుడ్ బి అఫిక్స్డ్ టు ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. ఇది ఇంపార్టెంట్. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ స్టాంప్స్ అంటించాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు desirability of prepayment of postage expeditiously as fully prepaid. జనరల్గా ఏంటంటే ఫుల్లీ ప్రీపెయిడ్ మాత్రమే పంపించాలి. అన్పెయిడ్ ఆర్టికల్స్ నీడ్ నాట్ అఫోర్డెడ్ ఎనీ గ్రేట్ సెక్యూరిటీ ఆర్ లేబుల్ టు డిటెన్షన్. కొంతమంది అన్పెయిడ్ వేస్తే ఇది తొందరగా వెళ్తుందిరా, తొందరగా మనకి డెలివరీ అవుతుంది అనుకుంటుంటారు. ఆర్డినరీ ఆర్టికల్స్ అట్లా కాదు, లేదా అది జాగ్రత్తగా తీసుకెళ్ళిస్తారు అని అనుకుంటారు. అట్లాంటిది ఏం లేదు. అది ఒక్కొక్కసారి అన్పెయిడ్ వేయడం వల్ల డిటెన్షన్కి గురవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నాను అనమాట. నాట్ సెంట్ స్పెషల్ డెలివరీస్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ అన్రిజిస్టర్డ్ మెయిల్ బట్ హెల్డ్ ఓవర్ ఫర్ జనరల్ డెలివరీస్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ మెయిల్. జనరల్గా ఇది కొంచెము స్పెషల్గా ఏమి చేయరు, డిలే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. రెవెన్యూ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్లాస్ 10లో ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఫ్రాంకింగ్ మెషిన్ ఇంప్రెషన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ పోస్టేజ్. ఫ్రాంకింగ్ మెషిన్ ఇంప్రెషన్స్ కూడా పోస్టేజ్ కింద వాడుకోవచ్చు, క్లాస్ 11 and 12 రెస్పెక్టివ్లీ. అలాగే ఫిలాటలిక్ బ్యూరోస్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఫిలాటలిస్ట్ అండ్ స్టాంప్ కలెక్టర్స్. ఈ ఫిలాటలీ బ్యూరోస్ అనేవి ఎవరి కోసం అనమాట? ఫిలాటలిస్ట్కి స్టాంప్ కలెక్టర్స్ పర్పస్ కోసం ఫిలాటలీ బ్యూరోస్ అనేవి తెరవబడతాయి. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి స్టాంపులను కొనుక్కోవచ్చు అనమాట. ఎవరైతే స్టడీ ఆఫ్ ఫిలాటలీ చేస్తారో వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటారు కదా. ద డిపార్ట్మెంట్ హెస్ సెట్ అప్ ఫిలాటలిక్ బ్యూరో act as 1 CBPO care of 50 APO and 2 CBPO care of 99 APO. APO అంటే ఆర్మీ పోస్టల్ ఆఫీస్ అనమాట, ఆర్మీ పోస్ట్ ఆఫీసు. ఇవి 1 CBPO వచ్చేసరికి మనకి ఢిల్లీ, 2 CBPO అంటే కలకట్టాలో ఉందన్నమాట. ఈ 2 ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. వాటిని 56 APO 99 APO అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓవర్సీస్ ఆర్డర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఫిలాటలిక్ బ్యూరో ముంబై GPO. ఇది ఓవర్సీస్ ఆర్డర్స్ అంటే ఫిలాటలీకి సంబంధించి ఏమైనా స్టాంపులు కావాలి వేరే ఇతర దేశాలకు పంపించాలంటే అవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? ఇండియన్ ఫిలాటలిక్ బ్యూరో బొంబాయి GPOలో జరుగుతాయి అన్నమాట. యూజ్ ది మినిమం నెంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ద పబ్లిక్ ఈజ్ అడ్వైజ్డ్ టు యూజ్ మినిమం నెంబర్ ఆఫ్ స్టాంప్స్ ఇన్ అప్రాప్రియేట్ హయ్యర్ డినామినేషన్. ఒక 100 రూపాయలు పడింది పార్సల్ కోసం పోస్టేజ్ స్టాంప్ అంటే కనుక అన్ని పావలాలు అంటిస్తే అది అంటించకూడదని చెప్తున్నారు. అన్నట్టు మినిమం స్టాంపులను వాడాలి. 100 రూపాయలు అంటే ఆ 100 రూపాయలకి ఒకటే స్టాంప్ ఉంటే వాడాలి, లేకపోతే 100 లేకపోతే 2 50 కానీ లేకపోతే 4 25 అట్లా యాజ్ పాసిబుల్ తక్కువ స్టాంప్స్, మినిమం నెంబర్ ఆఫ్ స్టాంప్స్ మాత్రమే వాడాలి అంటున్నారు. ఎందుకు మినిమం నెంబర్ ఆఫ్ స్టాంప్స్ వాడాలంటే
లో వాల్యూ స్టాంప్స్ అంటే తక్కువ వాల్యూ ఉన్నటువంటి స్టాంప్స్ ఎక్కువ వాడితే, కౌంట్ ఎక్కువ వాడితే కనుక ఏమవుతుంది, రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. యూజింగ్ మెనీ స్టాంప్స్ వేస్ట్ పేపర్ అండ్ మనీ ఆన్ ప్రింటింగ్ ఛార్జెస్. అంతే కదా, 100 రూపాయలు స్టాంపులు వాడాలంటే పావలా స్టాంపులో ఒక 100, 200 అట్లా ఎక్కువ పెట్టేసి వాడేసామనుకోండి, ఏమవుతుంది, ఆ స్టాంపులన్నీ కూడా తయారు చేసింది ఆ పావలా స్టాంపులు ఆ మ్యాగజైన్స్ కోసం తయారు చేసి ఉంటారు. అది ఎక్కువ స్టాంపులు వాడటం వల్ల ఈ వేస్ట్ అవుతుంది, పేపర్ వేస్ట్ అవుతుంది, ప్రింటింగ్ ఛార్జెస్ కూడా వేస్ట్ అవుతుంది. అన్నెసరీ స్పేస్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది. లో వాల్యూ స్టాంప్స్ ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. ఎందుకని అవన్నీ కూడా స్టాంపింగ్ చేయాలంటే ఒక ముద్రతో పోయేదానికి 100 రూపాయల దానికి పావలాలు అంటిస్తే బోల్డ్ని అవుతాయి. అలాగే అడ్రస్ స్పేస్ రిడక్షన్, స్టాంప్స్ రెడ్యూస్ స్పేస్ ఫర్ అడ్రస్ రాయడానికి కూడా అన్ని స్టాంపులు అనేవరికి స్పేస్ ఉండదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మినిమం స్టాంప్స్ వాడాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ మెథడ్ ఆఫ్ అడ్రస్ సంబంధించి పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్. ద ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్ ఈజ్ గ్రేట్లీ ఫెసిలిటేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ కరెక్ట్లీ. అడ్రస్ కనుక కరెక్ట్గా ఉంటే ప్రాంప్ట్ డెలివరీ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేది చెప్తున్నారు. ద అడ్రస్ షుడ్ బి రిటర్న్ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ ద కవర్ అండ్ ఇన్ లోవర్ హాఫ్ అండ్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్టికల్, లీవింగ్ ఎ క్లియర్ మార్జిన్ ఆఫ్ 3 centimeters at the top of the postage stamps and labels and postmarks and other indications. పైనుంచి 3 centimeters అయితే గ్యాప్ అట్టి పెట్టి ఈ యొక్క పోస్టేజ్ స్టాంప్స్ కోసం బుక్ లేబుల్స్ కానీ పోస్ట్ మార్క్స్ కొట్టడానికి కానీ డేట్ స్టాంపులు కొట్టడానికి పైన రైట్ సైడ్ అట్టు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. మనకి తెలుసు 40 మీటర్ అని చెప్పేసి మనము పిఓ రెగ్యులేషన్స్లో చదువుకున్నాం. మనకి వెబ్సైట్లో కనుక ఇది మార్పు వస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఎక్కడ 3 centimeters లేకపోతే కనుక 3 centimeters తప్ప మిగతా ఏదైనా లేకపోతే ఇదే పెట్టేసి రావాల్సి ఉంటుంది మీరు. కాబట్టి క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. The post town should be noted in the block letter post town and it should be underlined and the pin code of the post town should be noted. సపోజ్ గుడివాడ అని ఉందనుకోండి, మీరు ఈ GUDI గుడివాడ ఇట్లా మొత్తం అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు. అది బ్లాక్ లెటర్స్లో రాసి, ఆ బ్లాక్ అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్స్ అండర్లైన్ చేయాలి, పిన్ కోడ్ వేయాలి. ఓకే, అదనమాట అది అడ్రస్ రాసే విధానము. మెథడ్ ఆఫ్ అడ్రస్ ఇన్లాండ్, ఫారిన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూడండి, నేమ్ ఆఫ్ ద అడ్రస్, ప్రొఫెషన్, హౌస్ నేమ్ అండ్ స్ట్రీట్, లొకాలిటీ నేమ్, పోస్ట్ బాక్స్, పోస్ట్ టౌన్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ పిన్ కోడ్ అనేటువంటిది మీకు అర్బన్లో ఉంది, క్లాస్ 26 ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1లో. అదే రూరల్కి వచ్చేసరికి నేమ్ ఆఫ్ అడ్రస్, ఫాదర్స్ నేమ్ అండ్ హస్బెండ్స్ నేమ్ అనేటువంటిది ఉంటుంది, హౌస్ నేమ్, విలేజ్ నేమ్, డెలివరీ పోస్ట్ ఆఫీస్, తాలూకు, డిస్ట్రిక్ట్, స్టేట్ పిన్ కోడ్ ఉంటుంది అనమాట. ఫారిన్ అడ్రస్ వచ్చేసరికి పిఓ గైడ్ పార్ట్ 2లో క్లాస్ 11లో ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ సర్వీసెస్లో కూడా మీకు ఈ ఫారిన్ అడ్రస్ సంబంధించి ఉంటుంది. అలాగే మనకి ఈ పిఓ రెగ్యులేషన్స్లో కూడా ఈ అడ్రస్ సంబంధించి మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, అవి కూడా మనం జ్ఞప్తి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెథడ్ ఆఫ్ అడ్రస్లో ఇట్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు నోట్ డిస్ట్రిక్ట్ ఇన్ కేసెస్ వేర్ దేర్ ఈస్ మోర్ దాన్ వన్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ టౌన్ బేరింగ్ ద సేమ్ నేమ్ అండ్ ఇఫ్ ద పిన్ కోడ్ ఈజ్ నాట్ నోటెడ్. ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు అనమాట, పిన్ కోడ్ నోట్ చేయలేదు, అలాగే ఒకే పోస్ట్ ఆఫీస్ టౌన్ తోటి 2-3 ఉన్నాయి, అప్పుడు ఏమి నోట్ చేయాలి కంపల్సరీగా మెథడ్ ఆఫ్ అడ్రస్లో అని అడుగుతాడు. అప్పుడు అది డిస్ట్రిక్ట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒకే పిన్ కోడ్ నోట్ చేయకుండా పోస్ట్ టౌన్ అనేటువంటిది 2 ఉంటే కనుక అప్పుడు డిస్ట్రిక్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా సేమ్ అయింది అనుకోండి, ఆఫ్ ద పోస్ట్ టౌన్కి డిస్ట్రిక్ట్ కూడా సేమ్ అయితే నేమ్ ఆఫ్ ద స్టేట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్లో. అలాగే ఇండికేషన్స్ రూట్స్ లైక్ వయా షుడ్ నాట్ బి గివెన్. ఇది వయా అనేటువంటిది మనం రాస్తుంటారు కదా, అది రాయకూడదు అనమాట. ఇటు వెళ్ళాలనేది మీరు నిర్ణయించకూడదు. పిన్ కోడ్, స్టేటు, పోస్ట్ టౌన్, క్యాపిటల్ లెటర్స్లో రాయటం ఇవి మీరు ప్రాపర్గా చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవరికి కస్టమర్ ఎవరైతే అడ్రస్ రాస్తున్నారో. ఈ జనరల్గా ఈ పిఓ గైడ్ అనేటువంటిది 1 and 2 అనేటువంటిది కస్టమర్స్ కోసం అనేటువంటిది పిఓ గైడ్ పార్ట్ 1 and పార్ట్ 2 అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట, అది తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ అడ్రస్ టు ఫారిన్ కంట్రీస్ ద అడ్రస్ షుడ్ బి రిటన్ ఇన్ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్. సేమ్ ఇదే కూడా మనకి పిఓ రెగ్యులేషన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది RLAD అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను నేను. RLAD అది ఎట్లా అంటే రోమన్ లెటర్స్, అరబిక్ డి బదులు ఎన్ అనమాట, అరబిక్ ఫిగర్స్ పోనీ ఎఫ్ అంటే. ఇట్ ఈస్ డిజైరబుల్ టు నోట్ దట్ ద సెండర్స్ అడ్రస్ ప్రిఫరబుల్ ఇన్ ద లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఆర్ ఫెయిలింగ్ దట్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద ఆర్టికల్. సెండర్స్ అడ్రస్ ఎక్కడెక్కడ రాయొచ్చు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోవర్ కార్నర్లో కానీ, అక్కడ కూడా సరిపోకపోతే
ఆర్టికల్ వెనక వైపు కానీ రాయొచ్చు అనమాట. బుక్ పోస్ట్ బ్లైండ్ లిటరేచర్ షుడ్ బి క్లియర్లీ నోటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ద ఆర్టికల్ లెటర్. బుక్ పోస్ట్ కానీ బ్లైండ్ లిటరేచర్ కానీ ఇట్లాంటివి రాసినప్పుడు లెటర్ అని కానీ ఆ బుక్ పోస్ట్ అని కానీ అవి క్లియర్గా రాయాలి. లేకపోతే ఏమవుతుంది అనమాట, లెటర్ ఛార్జెస్ పడిపోతాయి. The President, Prime Minister and other ministers of the Government of India and certain higher government officers are allowed the facility of delivery of their mails to them wherever that may happen to be on tour within India. మనకి పిఓ గైడ్లో క్లాస్ 206లో చెప్పబడి ఉంటుంది అనమాట. హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, ఒక అవకాశం ఏంటన్నమాట. అది వాళ్ళ యొక్క ఉత్తరాలకు సంబంధించినవి అది ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, అలాగే మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా వాళ్ళు టూర్లో ఉన్నప్పుడు వాళ్ళ మెయిల్స్ అన్నీ కూడా ఆ టూర్లో ఉన్నటువంటి ఆ ప్లేస్కి వాళ్ళ ఉత్తరాలను తెప్పించుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని క్యాంప్ ఆఫీసు, క్యాంప్ ఆర్టికల్స్ అంటాం మనం. అలాగే ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఇన్ క్యాంప్ టు సచ్ ఆఫీసర్స్ షుడ్ నాట్ బి అడ్రస్డ్ to any post town but only to their camp as indicated in clause 206. ఈ 206 అనేటువంటిది క్లాజ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 206లో చెప్పబడినట్టుగా క్యాంప్కి అడ్రస్ చేయాలన్నమాట. వాళ్ళు ఎవరైతే క్యాంప్కి తెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సపోజ్ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ప్రధాని గారు ఆయన ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి అడ్రస్ చేస్తే ఆయన క్యాంప్కి రావు. క్యాంప్ అనే మాట అడ్రస్ చేస్తే చాలు, ఆ ఊరి పేరు కూడా రాయక్కర్లా. ఆ క్యాంప్ ఏ ఊర్లో ఉంటుందన్న విషయాన్ని అంతకుముందే ఆర్ఎంఎస్కి సూపరింటెండెంట్ గారు ఆ యొక్క టీబీ ఆర్డర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారనమాట. తద్వారా ఆ కమ్యూనికేషన్ని చూసుకొని ఓకే ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ పలానా ఊరు వస్తున్నారు కాబట్టి ఈయనకి క్యాంప్ అని వస్తే ఈ ఊరికి పంపించాలనేది వాళ్ళకి ఆ లెటర్ ద్వారా అర్థం అవుతుంది. సార్టింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళు ఆ క్యాంప్ అని రాగానే ప్రైమ్ మినిస్టర్ క్యాంప్ అనగానే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఊరు ఏదైతే గుడివాడ అయితే గుడివాడ, లేకపోతే నూజివీడైతే నూజివీడు అలా పంపిస్తారనమాట. మెయిల్స్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ సర్వింగ్ ఇన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సర్వీసెస్ సర్వింగ్ ఇన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విచ్ ఆర్ టు బి డెలివర్డ్ త్రూ ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ ఏముండాలి, నెంబరు, ర్యాంకు, నేమ్ అండ్ యూనిట్ అనమాట. మనకి ఇప్పుడు పిఓ రెగ్యులేషన్స్ 2024లో కూడా ఇది ఇవ్వడం జరిగింది, సేమ్ అనమాట. సచ్ మెయిల్స్ షుడ్ బి అడ్రస్డ్ 56 APO 99 APO వితౌట్ ఎడిషన్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్. అక్కడ ఈ యొక్క ఆర్మీ అనేటువంటిది ఒక చోట స్థిరంగా ఉండదండి, అది మూవ్ అవుతూ ఉంటుంది, రోజుకొక ప్లేస్లో ఉంటుందన్నమాట. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి అక్కడ పంపిస్తారు. అందరికీ తెలియకూడదు కదా, కాబట్టి ఏం చేస్తారనమాట, నేము, నెంబరు, ర్యాంకు, నేమ్ ఆఫ్ ద యూనిట్ వరకు మాత్రమే రాసి 56 APO లేకపోతే 99 APO అని రాస్తారనమాట. దాన్ని బట్టి సార్టింగ్ బట్టి అది ఢిల్లీ, కలకటా అట్లా వెళ్ళిపోతుంది. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కాబట్టి మనకు తెలుస్తుంది, అది పబ్లిక్కి తెలియక్కర్లేదు కదా, ఎవరన్నా పొరపాటును చూసినా అనమాట. అది ఈ విషయం. మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ INS షిప్స్, మెయిల్ ఫర్ నేవీ పర్సనల్ ఆన్ బోర్డ్ INS షిప్స్, ఇండియన్ నేవీ షిప్స్ అనమాట. ఇండియన్ నేవీ సర్వీస్లో షిప్స్ సంబంధించి అడ్రస్ చేశారనుకోండి, ఫ్లీట్ మెయిల్ ఆఫీస్, కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబై అనేటువంటి అడ్రస్ తోటి పంపించాలి. నెంబరు, ర్యాంకు అండ్ అదర్ పర్టికులర్స్కు నేమ్ ఆఫ్ ద షిప్ కూడా ఇండికేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి డెలివరీ అవుతాయి. ఆర్టికల్స్ బేరింగ్ ఇండిఫినిట్ అడ్రసెస్, కొన్నిసార్లు అడ్రస్ సరిగా రాయకుండా పంపిస్తుంటారు. ఎట్లా అంటే ఆర్టికల్స్ అడ్రస్ టు ఇనీషియల్స్, ఫిగర్స్ ఆర్ టు క్లియర్లీ ఫిక్టీషియస్ నేమ్స్ ఆర్ టు ఎ క్రిస్టియన్ నేమ్ వితౌట్ సర్ నేమ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ అన్ నాట్ బేరింగ్ ఎ డెఫినెట్ అడ్రస్. ఇంటి పేరు, సర్నేమ్ అంటే ఇంటి పేరు కదా, SURNAME, ఆ ఇంటి పేరు లేకుండా క్రిస్టియన్ నేమ్స్, ఓన్లీ జస్ట్ డేవిడ్ అనో లేకపోతే బెక్మ్యాన్ అను కానీ ఇట్లా ఓన్లీ అలా పంపిస్తే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి డెలివరీ అవ్వడం కష్టం అవుతుంది. పూర్తి పేరుతోటి సర్నేమ్తో సహా చెప్పాలి అని చెప్తున్నారు అనమాట. అవి అలా లేకపోతే దాన్ని ఇండెఫినెట్ అడ్రస్ అంటారనమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఫిక్టీషియస్ నేమ్స్ తోటి పంపిస్తుంటారు. ఫిక్టీషియస్ అంటే ఫేక్ అనమాట. అలాగే ఇనీషియల్స్, ఫిగర్స్, AKP డెలివరీ చేయండి అంటే ఎట్లా చేస్తారు. అలాగే ఫిగర్స్ తోటి కొంతమంది 25P ఇట్లా పంపిస్తుంటారు, అది కరెక్ట్ కాదంటున్నారు. అవన్నీ కూడా ఇండెఫినెట్ అడ్రస్ అనమాట. ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే ఆర్ టు ఇనీషియల్స్ ఆర్ ఫిగర్స్ ఆర్ క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్నేమ్, ఫిక్టీషియస్ నేమ్స్ ఆర్ కన్వెన్షనల్ మార్క్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ నాట్ be delivered if addressed merely to the post office or poste restante or the care of postmaster. ఇవి ఇట్లాగా మనకి ఇట్లా డెలివరీ అవ్వాలి, ఈ యొక్క సర్నేమ్స్ లేకుండా
క్రిస్టియన్ నేమ్స్ కానీ లేకపోతే ఇట్లా ఫిగర్స్తో కానీ లేకపోతే పోస్ట్ రెసిడెంట్కి పోస్ట్ మాస్టర్కి పంపించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్లో కానీ అవన్నీ కూడా పేర్లు లేకుండా ఊరికినే పోస్ట్ రెసిడెంటే అని రాయడం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని రాస్తే ఎవరికి డెలివరీ ఇస్తారు పేరు లేకుండా, కాబట్టి అవన్నీ కూడా ఇండెఫినెట్ అడ్రస్ అవుతుంది అనమాట. ఎవ్రీ ఆర్టికల్ షుడ్ బేర్ on the bottom lower left hand corner the name and address of the sender including PIN so that the post office may be able in case of non-delivery return it unopened and without delay. ప్రతి లెటర్కి కూడా సెండర్ అడ్రస్ కూడా ఉండాలి బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో, ఇందాక చెప్పుకున్నట్టు అది ఉంటే ఏమిటనమాట, ఒకవేళ ఈ 2 అడ్రస్లో వాళ్ళు తీసుకోకపోతే ఈ ఫ్రమ్ అడ్రస్లో వాళ్ళకి రిటర్న్ చేసేస్తారనమాట. It is also suggested that in case of photographs sent by packet post, the name and address of the sender should always be written on the back of the photograph. ఒకవేళ అందులో ఏదన్నా ఫోటోగ్రాఫ్స్ పంపిస్తున్నారనుకోండి ప్యాకెట్లో, ఆ ఫోటోగ్రఫీ వెనకాల నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్ కూడా ఖచ్చితంగా రాయాల్సి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫ్ ఊడి పడిపోయింది అనుకోండి, ఎవరిదో కూడా తెలియదు. ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు కరస్పాండెంట్స్ అబ్రాడ్, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అడ్రస్ ఎట్లా చెప్తారు. ద పబ్లిక్ ఈజ్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దేర్ అడ్రస్ టు ద కరస్పాండెంట్స్ అబ్రాడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రిసైడ్. ఇది మనకి ఏ ఇతర దేశాలకు పంపించేటప్పుడు ఖచ్చితంగా నేమ్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది మెన్షన్ చేయమని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇది మనకి ఇప్పటిదాకా 30th వరకు అనమాట, 31 వరకు మనము క్లాజెస్ చూసాము ఈరోజు. మిగతాది తర్వాత వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.